అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం. ఈరోజు శుక్రవారం, అలాగే లక్ష్మీ పంచమి. ఎంతో విశేషమైనటువంటి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున ఈ కథను విని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. పంచశక్తి పీఠాలలో మధుర మీనాక్షి దేవి యొక్క ఆలయం విశేషమైనటువంటిది. మీనముల వంటి చక్కని విశాలమైనటువంటి నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కబడి ఉంటుంది. అయితే మధుర మీనాక్షి అమ్మవారు అలాగే ఆదిశంకరాచార్యుల వారి యొక్క మధ్య జరిగినటువంటి ఈ వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో వారికి అమ్మవారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. అమ్మవారి యొక్క విగ్రహం ఎలా ఉంటుంది అంటే ఆకుపచ్చ నీలం కలగలిపినటువంటి మరకతమని శరీర కాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత. మధురను పరిపాలించేటటువంటి పాండ్యరాజు అలాగే ఆ పాండ్యురాజులందరూ కూడా తల్లిని ఆడపడుచులాగా అలాగే కులదేవతగా జగజ్జననిగా తల్లిని ఆరాధిస్తారు. దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు చక్కగా రూపొందించారు. అంతటి సౌందర్య రాశి చతుషష్ఠి కళానిలయమైనటువంటి మీనాక్షి రాత్రివేళ తామస శక్తి స్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతుంది. ఆమెను శాంతింపచేయడానికై యావత్ భారతంలో ఉన్నటువంటి నలుమూలల నుండి వేద పండితులు అలాగే ఋత్వీకులు వీళ్ళందరినీ కూడా పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జపహోమాలు ఇలా అన్నీ కూడా చేయిస్తారనమాట. అయితే వారిన్ని చేయించినా వారు పూజలు చేస్తూ ఉండగానే అమ్మవారు వారందరినీ కూడా కబలించి వేస్తూ ఉండేది. అయితే ఇక ఆ దేశపు రాజైనటువంటి పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరిక కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో అసలు నరసంచారమే లేకుండా నిషేధమైనటువంటి ఆజ్ఞలను విధిస్తాడు. సంధ్యా సమయానికల్లా ప్రజలందరూ కూడా వారి వారి పనులన్నీ పూర్తి చేసుకొని రాత్రి ప్రారంభం కాగానే ఎవరి గృహాలలో వారు బందీలుగా మారిపోతారు. ఆపద వచ్చినా అపాయం వచ్చినా వారిక బయటకు వచ్చేటటువంటి వీలే లేదు. ఒకవేళ వచ్చారే అనుకో నగర సంచారానికి బయలుదేరినటువంటి అమ్మవారి కోపాగ్నికి తప్పకుండా ఆహుతైపోవాల్సిందే. ఇక క్షేత్రపాలకుడు మీనాక్షి హృదయేశ్వరుడైనటువంటి సుందరేశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు. ఆయన కూడా జరుగుతుందంతా కూడా సాక్షిభూతునిలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే తన యొక్క దేవేరి తామస ప్రవృత్తిని మాన్పించడానికై తన అంశతోనే ఒక అవతార పురుషుడు జన్మించాలి. మౌనం వహించి తీరాల్సింది తప్ప మరేమీ కూడా చేయడానికి లేదని చెప్పి బోలాశంకరుడు కూడా నిర్ణయించుకుంటాడు. తరువాత అసలు స్వామివారు అలా ఎందుకు నిర్ణయించుకుంటాడంటే తన శరీరంలోని అర్ధభాగమైనటువంటి ఈశ్వరుని కనుక అవమానపరిస్తే తనను తాను అవమానపరుచుకోవడమే అవుతుంది. అలాగే బాహ్యలోకానికి ఆమెను చులకనగా చేసినట్లుగా అవుతుంది కదా. అందుకని ఆయన ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు. ఇక ఎలా చెప్పండి, కాలమేమో విచిత్రమైంది కదా. అసలు ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక్క మహాకాలుడికే తెలుసు. కాబట్టి ఎవరి వంతుకు ఏది వస్తే అది వారు మంచైనా చెడైనా జయమైనా పరాజయమైనా తప్పకుండా అనుభవించి తీరవలసిందే. ఆదిశంకరాచార్యులు మధురలో అడుగుపెట్టేటటువంటి నాటికి పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. పాండ్యరాజు ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి తన అంతఃపురంలో సకల సేవలు చేస్తూ ఉంటాడు. ఆ అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి యువ బ్రహ్మచారి అయినటువంటి ఆదిశంకరాచార్యుడు నేను మధుర మీనాక్షి ఆలయంలో ఈ రాత్రికి ధ్యానం చేసుకుంటాను అని చెబుతాడు. ఆ మాటలు విన్నటువంటి పాండ్యరాజు తన పాదాల కింద భూకంపం వచ్చినంతగా కంపించిపోతాడు. వద్దొద్దు స్వామి, మేము చేసుకున్నటువంటి ఏ పాపమో ఏ శాప ఫలితమో తెలియదు, కానీ మా చల్లని తల్లి కరుణారస సౌందర్యలహరి అయినటువంటి మా తల్లి మీనాక్షి తల్లి రాత్రి సమయంలో తామస శక్తిగా మారి ఆమె కంటికి కనిపించినటువంటి ప్రతి ప్రాణిని బలి తీసుకుంటుంది. కాబట్టి అంతఃపురంలోనే మీ ధ్యానానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఎలాంటి భంగము రాకుండా నేను చూసుకుంటాను. సకలమైనటువంటి ఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రివేళ మాత్రం అడుగుపెట్టవద్దు. అసలు అంతఃపురం నుండి బయటికి ఎవ్వరూ వెళ్ళరు. పొరపాటుగా ఎవరైనా బయటకు వస్తే ఇక వారు మరునాటికి లేనట్లే లెక్క అంటూ వివరించి పాండ్యరాజు శతవిధాలుగా వేడుకుంటాడు. అయితే ఆదిశంకరాచార్యుడు మాత్రం పాండ్యరాజును శతవిధాలుగా సమాధానపరుస్తాడు. సన్యాసులకు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ తరువాత వారు గృహస్థుల గృహాలలో ఉండరాదు. కాబట్టి రాజా, మేము ఆలయంలోనే ఉంటాం. జగన్మాత అయినటువంటి మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలగదు. మీరు మాత్రం అడ్డు చెప్పవద్దు అని అంటాడు. ఇక పాండ్యరాజు
హతాశుడవుతాడు. దైవీ తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఈ యువబ్రహ్మచారి, పాపం ఇతన్ని ఇంక నేను చూడనేమో అనుకుంటూ పాండ్యరాజు ఆవేదన చెందుతాడు. ఆదిశంకరాచార్యును ఆలయంలోకి తీసుకుని వెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోతాడు. పాండ్యరాజుకు అసలు ఆ రాత్రి కనీసం నిద్ర కూడా పట్టదు. నిద్ర రాక పాపం ఈ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుందో ఏమోనని చెప్పి అటు ఇటు పచారులు చేస్తూ ఉంటాడు. అలా రాత్రి అవుతుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్నటువంటి విశాలమైనటువంటి మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్యుల వారు ధ్యానంలో కూర్చుండిపోతాడు. ఇక మరకత శ్యామ అయినటువంటి ఆ తల్లి ఆయన మనోనేత్రాల ముందు ప్రత్యక్షమై భృగుటి మధ్య నిలిచి సహస్రారములో ఆసీనురాలై చంద్రకాంతి వంటి వెలుగులతో సుధావర్షం కురిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే ఆలయంలో ఉన్నటువంటి గంటలన్నీ కూడా వాటంతటా అవే మ్రోగడం ప్రారంభిస్తాయి. ఆ ఆలయంలో ఉన్నటువంటి అన్ని వైపుల దీపారాధనలోని వెలుగులన్నీ కూడా చూసేందుకు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి. గర్భగుడిలో మరకతశిల అర్చామూర్తిలో చైతన్యం వచ్చి అమ్మవారు మెల్లగా పీట నుండి లేచి నిల్చుంటుంది. అమ్మవారి పాదమంజీరాలు గల్లుగల్లుమంటాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరిస్తుంది. కన్నతాటాంకాలు దగదగా మెరుస్తూ ఉండగా ఆమె ధరించి ఉన్నటువంటి ఎర్రని రంగు పట్టుచీర, బంగారు జరీ అంచుల కుచ్చెళ్ళు అలా నేలపై జీరాడుతూ ఉంటాయి. చూసేందుకు అమ్మవారు ఎలా ఉంటుందో తెలుసా? పుడమి తల్లికి స్వాంతన చెబుతున్నట్లుగా ఉంటుంది. కోటి వెన్నెలలు రాసిబోసినట్లుగా చక్కగా చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారం వద్దకు వచ్చి అలా లిప్తకాలం ఆగిపోతుంది. ఎదురుగా చూస్తే విశాలమైనటువంటి మండపంలో ధ్యాన సమాధిలో ఉన్నటువంటి ఈ యువయోగి ఆమె విశాల నయన దృష్టి పదంలోకి వస్తాడు. అప్పుడు అమ్మవారు ఇలా అనుకుంటుంది, ఎవరితను? ఈ అద్భుతమైనటువంటి తేజస్సు ఏమిటి? నుదుట విభూది రేఖలు, అందులో కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షమాలతో చూసేందుకు బాలశివుడిలా ఉన్నాడే అని అనుకుంటూ ఆ యోగిని చూస్తూ ఉంటే అమ్మవారిలో మాతృమమత పెళ్ళుబుకుతుంది అట్లుగా అనిపిస్తుంది. అసలు ఈ వేళప్పుడు ఈ పిల్లవాడు ఆలయంలో ఎందుకున్నాడు అని ఆశ్చర్యం కలుగుతుంది అమ్మవారికి. అదంతా కూడా కేవలం క్షణకాలం పాటే. గర్భగుడి గడప దాటిన తరువాత ఆ తల్లిపైన ఒకానొక ఛాయరూప తమస్సు ఆవరించుకుంటుంది. ఆమెలో సాత్విక రూపం అంతరించిపోయి తామసిక రూపం ప్రాణం పోసుకుంటుంది. మరకత శ్యామ కాస్త కారుమొప్పు వర్ణంలోకి మారి భయంకరమైనటువంటి దృష్టాంకరాల వదనంతో దిక్కులను సైతం మింగివేసేలాగా భయంకరమైనటువంటి చూపులతో అలా అడుగు ముందుకు వేస్తుంది. చూసేందుకు మహాకాళీ స్వరూపంలా ఉంటుంది ఆ క్షణంలో. ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో ఎలా ఉంటుంది? ఆ అమ్మ గర్భగుడిలో ఉన్నప్పుడు సాక్షాత్కరించినటువంటి సమయంలోనే ఆదిశంకరుడు ధ్యాన సమాధి నుండి మేల్కొని మహాలావణ్య సేవదిని కల్లారో చూస్తాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వం రూపంలా సురగంగలా ఉరకలు వేస్తుంది. ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోజ్ఞ రూపంగానే కనిపిస్తుంది. ఎందుకంటే కన్న తల్లి అందమైనదా కాదా అని ఎవ్వరూ అనుకోరు కాబట్టి. ఎందుకంటే కన్నతల్లి ఎప్పటికైనా కన్నతల్లే. అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేస్తాడు. అడుగు ముందుకు వేస్తూ ఆయన్ను కబలించాలని వస్తున్నటువంటి ఆ తామసమూర్తికి ఆ స్తోత్రం అమృతపు జల్లుల చెవులకు సోకుతుంది. దృష్టాంకరాల వదనంతో రేఖామాత్రపు చిరునవ్వు ఉదయిస్తుంది. స్తుతిస్తున్నటువంటి ఆ డింబకుని భక్తి పారవస్యానికి ఆమె కాస్త ఉప్పొంగుతుంది. అతని ఆత్మస్థైర్యానికి తపశ్శక్తికి ఆశ్చర్యంగా చూస్తుంది. అసలు నిజానికి ఈ సమయంలో తన వదనంలోకి శలభంలా వెళ్ళిపోవాల్సినటువంటి ఆ పిల్లవాడు కనీసం అమ్మవారికి మింగడానికి కూడా బుద్ధి పుట్టడం లేదు. ఎందుకని అని అనుకుంటూ ఉంటుంది. అదంతా కూడా అర్ధనియమితాలైనటువంటి కనులతో భక్తి పారవస్యంతో వజ్రాసనం వేసి కూర్చొని స్తోత్రం చేస్తూ ఉంటాడు ఈ యువయోగి పుంగవుడు. భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం. ఆ స్తోత్రం కూడా ఆ యువయోగిలో నుండి కవిత్వ గంగాజరిగా పొంగి పొరలి వస్తూ ఉంటుంది. జగజ్జనని ఒక్కసారిగా తుల్లిపడుతుంది. తామస భావంతో నిండిపోయినటువంటి ఆమె హృదయంలో ఒకానొక సాత్విక తేజకిరణం తటిల్లతల తటాలును మెరుస్తుంది. ఆహా, తన శక్తిపీఠ స్థానం ఎంత అద్భుతంగా చెప్పాడు యువకుడు. అవును, తాను త్రికోణ బిందు రూపిణి, శ్రీచక్ర రాజనిలయ, సహస్రారం అనేటటువంటి మహాపద్మంలో శివశక్తి రూపిణిగాను పరాశక్తిగా ఉండేటటువంటి తన ఉనికిని ఎంత చిన్న శ్లోకంలో ఎంత చక్కగా వర్ణించి గుర్తు చేశాడు అని అనుకుంటుంటుంది అమ్మవారు. మరి అసలు తనలో ఈ తామస భావాలు ఎందుకు కలుగుతున్నాయి? తన సృష్టినే తానే కిరాతకంగా హింసించేటటువంటి ఈ భావనలు నాలో ఎందుకు కలుగుతున్నాయి
అనుకుంటూ ఆలోచనలో పడుతుంది అమ్మవారు. ఆదిశంకరుల ముఖకమలం నుండి సురగంగలా వచ్చినటువంటి ఆ స్తోత్రం తరంగాలు తరంగాలుగా ఆమె కర్ణతాటాంకాలను దాటి కర్ణపుటాలను దాటి ఆమె ఆలోచనలలో సుడులు తిరుగుతూ ఉంటాయి. ఏమిటిది? ఇతను వసిన్యాది వాగ్దేవతలకేమైనా మరో రూపమా? అసలు ఏమి ఈ పదలాలిత్యం, ఏమా కవిత్వం, ఏమా కంఠస్వరం, అసలు ఏమి భక్తి తత్పరత, ఏమి వర్ణన? శ్రీచక్రరాజంలోని నవావరణంలో ఉన్నటువంటి దేవతాశక్తి బృందాలు, అనిమాది అష్టసిద్ధులు ఈ యోగికి కరతలా మలకం. ఎవరు నాయనా నీవు? నా దారికి అసలు ఎందుకు అడ్డుగా కూర్చున్నావు? అసలు నేను ఈ సమయంలో సంహార కార్యక్రమాన్ని చేపట్టాలి. నిన్ను చూసి నీ స్తోత్రానికి ముగ్ధురాలనై ఇలా క్షణకాలం ఆగిపోయాను. నువ్వు నాకు అడ్డు తొలుగు. నిజానికి అసలు నీవి పాటికి నాకు ఆహారం కావలసినటువంటి వాడివి. నీ వాక్కు నన్ను చాలా బాగా ఆకట్టుకుంది అని అంటుంది అమ్మవారు వాత్సల్యమైనటువంటి సుధాదృక్కులతో. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు చూస్తూ సాష్టాంగ దండ ప్రణామం చేస్తాడు. అంబా శాంభవి, చంద్రమౌళి, రబళ, కాత్యాయని, సుందరి అంటూ గంగాజలిలా సాగింది ఆ స్తోత్రం. తల్లి తల పంకించింది. నవవిద్రుమ బింబశ్రీ న్యుక్కారి రథనచ్చద పగడపు దొండపండు కలగలిపినటువంటి ఎర్రని రంగును స్ఫురణకు తెచ్చేటటువంటి ఆమె పెదవులపై వెన్నెలలాంటి నవ్వు వెళ్ళి విరిసి శుద్ధ విద్యాం కురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అన్నట్లుగా ఆ తల్లి పల్లవరస ఉంటుందండి. ఆ నవ్వులో తలుక్కుమని మీరు చెప్పి మెరుస్తుంది. కర్పూర వేటి కామోద సమాకర్ష దిగ్గంతర అన్నట్లుగా తాంబూల సేవనం వలన ఆ సువాసన దిగాంతాలకు మొత్తం వ్యాపిస్తుంది. సరస్వతీదేవ వీనైనటువంటి కచ్చపి ఆ మధుర నాదాన్ని మించేటటువంటి సుస్వర సుమధుర నాదంతో జగన్మాత ఇలా అంటుంది. చూడు నాయనా, నీ స్తోత్రాలకు నీ భక్తికి నేను మెచ్చాను. నీవు నీ కవిత్వము చిరస్థాయి అయ్యే విధంగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీ నుండి వచ్చినటువంటి అమ్మవారి స్తోత్రాలు ప్రతినిత్యము కూడా పారాయణ చేయగలిగిన వారు శ్రీచక్రార్చన చేసినంతటి ఫలాన్ని పొందుతారు. నీకు అసలు ఏం వరం కావాలో కోరుకో. ఆ వరాన్ని ఇచ్చి నేను త్వరగా నా సంహార కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించాలి. నిన్ను సంహరించక అనుగ్రహించడమే నీకు ఇచ్చేటటువంటి పెద్ద వరంగా భావించు అంటుంది కించిత్ అహాన్ని ప్రదర్శిస్తూ తామస భావ ప్రభావంతో ఉన్నటువంటి అమ్మవారు. అప్పుడు ఆదిశంకరుడు క్షణం జాగు చేయకుండా, బాల్యంలో తెలిసి తెలియనటువంటి వయసులో నేను సన్యసించానమ్మా. నా పేరు శంకరుడు. దేశాటనంతోనూ వేదాంతాలకు భాష్యాలు రాయడంలోనూ ఇన్ని సంవత్సరాలు ఎలాగో గడిచిపోయి తల్లి. కానీ బాల్యావస్థ దాటిపోయి యవ్వనం కూడా వచ్చేసింది కదా, మరి ఇది కూడా ఎంతకాలంలే అమ్మా. కానీ నా హృదయంలో నా బాల్య కోరిక ఒకటి మిగిలిపోయింది. అయితే అది శల్యంలా నన్ను అప్పుడప్పుడు చాలా బాధిస్తూ ఉంటుంది అని అంటాడు వినమ్రంగా ఆదిశంకరాచార్యుడు. ముల్లోక జనని ముగ్ధ మనోహరంగా నవ్వుతుంది. ఏ కోరికైనా తీర్చగలిగినటువంటి సమర్థురాలిని, నీ తల్లిని, జగజ్జనని నేనుండగా నీకేమిటి నాయనా కొరత? అడుగు, నీ కోరిక తీర్చి నేను నా సంహార కార్యక్రమానికి వెళ్ళిపోవాలి. ఇంకా ఆమెలో తామసిక వాసనా బలం ఏమాత్రం తరగలేదు. పసితనపు అమాయకత్వం వదలనటువంటి ఆ యువకుని కోరికకు మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అన్నట్లుగా పక్కున నవ్వుతుంది. అసలు ఆ నవ్వు ఎలా ఉంటుందో తెలుసా అండి? సౌందర్యలహరికే సౌందర్యలహరిగా భాసిస్తూ ఉంటుంది అమ్మవారి నవ్వు. అమ్మా, నాతో పాచికలాడతావా అంటూ పసిపిల్లాడు అడిగినట్లుగా అడుగుతాడు బాలశంకరుడు. ఓ, తప్పక ఆడతాను నాయనా. నీ స్తోత్రంతో, నీ భక్తితో, నీ వినయంతో నీ పట్ల అపారమైనటువంటి మాతృవాత్సల్యం పెళ్ళుబుకేలా చేశావు. మరి ఆట అన్న తర్వాత పందెం అంటూ ఉండాలి కదా. నీకు తెలుసో తెలియదో పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను. నేను కనుక ఓడిపోయాని అనుకో, ఆయన ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నేను ఎప్పుడూ ఓడిపోలేదనుకో, ఈశ్వరుడు కనుక ఓడిపోతే నేను వేసేటటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా వివరంగా విసుక్కోకుండా నాకు సమాధానాలు చెప్పాలి అంటూ ఆ ప్రశ్నలు కూడా లౌకికమైనవి కావు. ఎన్నో వేదాంత రహస్యాలు, ప్రాణికోటికి సులభతరం కాలేనటువంటి ఎన్నో పరోపకార ధ్యేయంతో నేను ఆయన్ను ప్రశ్నిస్తాను. అలా ఏర్పడినవే ఎన్నో దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామా స్తోత్రాలు. మరి ఇంతకి నీ పందెం ఏమిటి నాయనా అని అంటుంది జగజ్జనని. ఆమెలో పశుపతిని కూడా పాచికలాట్లో ఓడించినటువంటి తన నైపుణ్యం తాలూకా కించిత్తు అహాన్ని తొలగిసలాడేలా చేస్తుంది అమ్మవారు. ఇక అదంతా గమనిస్తూ ఉన్నటువంటి పరమేశ్వరుడు నిశ్శబ్దంగా లోపల నవ్వుకుంటూ ఉంటాడు. అసలు ఆమె గెలుపు, తన ఓటమి ఎవరి కోసం? లోక కళ్యాణార్థం కోసం కాదు. మౌనముద్రలో ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క జటాభాగం నుండి ఒకానొక కాంతి కిరణం ఒక మెరుపులా వచ్చి ఆదిశంకరుడిలో ప్రవేశించడం ఆ తల్లి గమనించదు.
ఆదిశంకరుల శరీరం, హృదయం క్షణకాలం దివ్యానుభూతికి లోనవుతుంది. శివ, పరమశివ, తల్లితో ఆడే ఆటలో పందెంగా ఏం కోరాలో నాకు వాక్కును ప్రసాదించు అని మనసులో అనుకుంటాడు ఆదిశంకరాచార్యుడు. అది భావనా రూపంగా పరమశివుడి నుండి అందుతుంది. పందెం ఏమిటి నాయనా అంటూ మరలా అడుగుతుంది అమ్మవారు. ఈ యువకుడితో పాచికలాడి అతన్ని ఓడించి తన నైపుణ్యాన్ని సుందరేశ్వరునికి కూడా తెలియజేయాలని చెప్పి ఉబలాటంతో అమ్మవారు ఉంటుంది. తల్లి, నేను సన్యాసిని. నాకు ధన కనక వస్తు వాహనాలు ఏమీ అక్కర్లేదమ్మా. నాకు వాగ్దానాన్ని పందెపు పనంగా నేను కనుక పెడితే నీకు ఏమైనా అభ్యంతరమా తల్లి అని అంటాడు. తప్పకుండా, నీ వాగ్దానం ఏమిటో చెప్పేయ్ అని అంటుంది వాత్సల్యం నిండినటువంటి చిరునవ్వుతో అమ్మవారు. బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమనో, లేదంటే అది మహారాజులు మెచ్చి మహత్కీర్తి రావాలనేటటువంటి కోరిక కోరుతాడేమోనని చెప్పి అమ్మవారు ఊహిస్తుంది. తల్లి, నీవు కరుణామయివి, నీవు తామస శక్తివై ఈ సంహార కార్యక్రమం చేయడం నాకు చాలా బాధాకరంగా ఉందమ్మా. ఆటలో నువ్వు కనుక ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేసి అందరినీ కాపాడాలి. ఒకవేళ నేను కనుక ఓడిపోతే మొదటగా నేనే నీకు ఆహారం అవుతాను అని అంటాడు దృఢమైనటువంటి చిత్తంతో ఆదిశంకరాచార్యుల వారు. అప్పుడు అమ్మవారు నవ్వుతుంది. నిన్ను ఆహారంగా తీసుకొన్నాయినా నేను కనుక ఓడిపోతే నీ మాట ప్రకారం నేను ఈ సంహార కార్యక్రమాన్ని తప్పకుండా ఆపేస్తాను, సరేనా అని అంటుంది. ఆమెలో తాను ఎప్పుడూ కూడా ఓడిపోను అనేటటువంటి దృఢ విశ్వాసం నిండుగా ఉంటుంది. పశుపతినే ఓడించేటటువంటి తనకు అసలు ఓటమే రాదు అని అనుకుంటుంది. రాకూడదు. ఈ యువకుడిని నిరుత్సాహపరచకూడదు. గెలుపు అతనికే లభిస్తుందని ఆ విధంగా ఒక్కసారిగా లభించే విధంగా చేసి మెల్లిగా ఆడుతూ చివర్లో ఓడించి తన సంహార కార్యక్రమాన్ని కొనసాగించాలి అని చెప్పి అమ్మవారు భావిస్తుంది. అయితే ఆదిశంకరాచార్యుల వారు వినమ్రంగా మొక్కుతాడు. తల్లి, దివ్య మహిమలు కలిగినటువంటి పాచికలు నీవే సృష్టించు. నీవు కోరినటువంటి పందాన్ని నీకు, నేను కోరినటువంటి పందాన్ని నాకు పడే విధంగా ఆ పాచికలలో నీ మహత్యాన్ని నింపు. నేను ఆటలో అన్యాయం ఆడను, అలాగే అబద్ధము పలకను. నీవు నాతో పాటు ఈ విశాల మండపంలో కూర్చోనవసరం లేదు. నీ గర్భగుడిలోనే ఉన్నతాసనం మీద కూర్చో అమ్మా అని అంటాడు. ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? ఇక ఆట మొదలుపెట్టు. పాచికలు నువ్వే మొదట వెయ్యి. చిన్నవాడివి, నువ్వు మొదట ఆడటం న్యాయం అంటుంది. ఆమె హృదయంలో మాత్రం, సుందరేశ్వర, నీ అర్ధాంగిని, నాకు మాత్రం ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమిని ఏనాడు చూడలేదు. ఈ బిడ్డ దగ్గర కనుక ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది. మరిక మీ ఇష్టం అని అంటుంది. ఇక సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదిస్తాడు. ఆదిశంకరుడు, తల్లి, నీవు సృష్టించినటువంటి దివ్యపాచికలు ఈ క్షణాన నా చేతిలో ఉన్నాయి. నీలోని దివ్యత్వం నాలోనికి వచ్చినట్లే కదా. ఈ భావనే నన్ను పులకింపచేస్తుంది. అమ్మా జగన్మాత, ఇంతటి అదృష్టం ఎంతటి యోగులకు దక్కుతుంది చెప్పు. మరలా ఈ అవకాశం నాకు రాదు తల్లి. పశుపతితో తప్ప మరెవ్వరితోనూ పాచికలాడని తల్లివి. సాధారణమైనటువంటి మానవుడినైనటువంటి నాతో ఆడటానికి అంగీకరించావు. అది చాలు తల్లి. అందుకని ఈ రాత్రి జరుగుతున్నటువంటి వర్తమాన కాలం చాలా విలువైనది, మహత్తరమైనది. నీ లలితా సహస్రనామంలోని కొన్ని నామాలు, వాటి అర్థాలు ఆలోచిస్తూ ఈ క్షణాలకు ఒక అద్భుతమైనటువంటి పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీ నామాలు పలుకుతూనే ఆటాడతాను. నీకేమైనా అభ్యంతరమా తల్లి? అలాగని ఆటలో మాత్రం ఏమరపాటు చూపను అని అంటాడు భక్తితో. సాక్షాత్తు గురురూపిణివైనటువంటి నీవు తొంపింపచేసేటటువంటి అర్థాలతో ఆ స్తోత్రం మరింత మహత్యపూర్ణమవుతుంది అని అంటాడు భక్తితో, పాచికలు చేతబట్టుకొని నమస్కరిస్తూ. అమ్మవారు తన్మయురాలవుతుంది. సంఖ్యాశాస్త్ర ప్రకారం పావులు కదులుతూ ఉంటాయి. సంఖ్యలకు, అక్షరాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరుగుతుంది. ఇరువురి పావులు న్యాయబద్ధకంగా కదులుతూ ఉంటాయి. తాటంక యుగలీభూత తపనోడుప మండల అన్నట్లుగా అమ్మవారు అతని న్యాయమైనటువంటి ఆటకు తల పంకిస్తుంది. ఆ తల్లి తాటంకాల కాంతి సూర్యచంద్రుల తేజోవలయాల్లాగా కనిపిస్తూ ఉండగా ఆదిశంకరాచార్య అమ్మవారిని స్తోత్రం చేస్తుంటాడు. విజయ విమల వంద్య వందారు జనవత్సల అని అంటాడు. తల్లి నవ్వుతుంది. విజయం అంటే విజయం నాదే కదా నాయనా అని అంటుంది ఆట మధ్యలో ఆపి కించిత్ గర్వంతో. విజయ పరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి స్థితి లయాలను నేను నిర్వహించగలనన్నటువంటి గర్వంతో ఉన్నటువంటి ఆ తల్లి నయనాలలో, చూపులలో ఎరుపుదనం, అహము కనిపిస్తాయి. విజయం నాది అయినా నీదైనా రెండూ ఒకటే తల్లి. నీలో నుండి నేను ఉద్భవించాను, నాలో నువ్వే ఉన్నావు. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాగా
జీవుడు దేవుడు ఉన్నారు అనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా. విజయపు అంచుకు చేరుకున్నటువంటి వ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. ఇక విజయలక్ష్మి చివరి క్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో అదే విజయ రహస్యం. అందుకే నీవు గుప్తయోగినివి, గుప్తతర యోగినివి. ఆ గోప్యాన్ని తెలుసుకోగలిగిన వారికి విజయమైనా పరాజయమైనా ఒకటే కదమ్మా. పరాజయము నీ శక్తి స్వరూపం, అపరాజయము ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలను కూడా ప్రసాదిస్తుంది. ఆ పరాజయం ద్వారా పొందినటువంటి అవమానం, దైన్యం దైవం పాదాలను పట్టుకునే విధంగా చేస్తుంది తెలుసా. ఇది మాత్రం విజయం కాదా తల్లి అని అంటాడు భక్తి పారవస్యంతో అమ్మవారికి మొక్కుతూ. అప్పుడు అమ్మవారు దిగ్భ్రాంతి చెందుతుంది. గెలుపోటములు, ద్వంద్వాలు సర్వము కూడా ఒకటిగా చూడగలిగినటువంటి దివ్య అద్వైత స్థితికి చేరుకున్నటువంటి ఆ యువకుడు కారణజన్ముడు. సర్వము బోధించగలిగినటువంటి సమర్థ గురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో. లోపల అనుకోబోతూ ఉంటుంది అమ్మవారు. తరువాత నాయనా, నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవితా స్తోత్రమై, ఆ స్తోత్రము ప్రతిదీ కూడా శృతి సమ్మత్తమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక. నీవు వేసే పందెం నువ్వెయ్యి, ఇద్దరి పావులను న్యాయబద్ధకంగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరుని సాక్షిగా నేను కపటమో మోసమో చేయను. గెలుపోటములు జగన్మాతవైనటువంటి నీ ఆధీనమే కదా తల్లి అని అంటాడు ఆదిశంకరాచార్యులు. ఆలయంలో ఉన్నటువంటి బంగారు గిన్నెల్లోని పసుపు, కుంకుమ, చందనం పొడులతో అష్టరేకుల గడులు చిత్రిస్తాడు. అమ్మవారి పాదాల వద్ద ఉన్నటువంటి పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామాగ్రిలోని మంచి ముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధం చేస్తాడు. జగన్మాత సంతోషిస్తుంది, దివ్య పాచికలను సృష్టిస్తుంది. ఆ యువకునితో ఆట పూర్తయ్యేంత వరకు నీ కోరిక మేరకు నేను నా స్థానంలోనే కూర్చుంటాను అంటూ గర్భగుడిలోకి వెనక్కి నడుస్తుంది. ఆ సమయంలో సర్వచరాచర కోటికి తల్లి అయినటువంటి ఆమెలో యువక యోగీశ్వరునిపై మాతృమమత పెళ్ళుబుకుతుంది. ఎంత చిన్న కోరిక కోరాడు ఈ డింపకుడు, ఓడించకూడదు అనేటటువంటి జాలి కూడా కలుగుతుంది. అలా పీఠం మీద ఆసీనురాలైనటువంటి మరుక్షణంలోనే ఆమెలో ఇందాక ఉన్నటువంటి తామసభావం మాయమైపోయి నిర్మలత్వం వచ్చేస్తుంది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్నటువంటి మొదటి మార్పు అదే. తన స్తోత్ర శక్తితో అది సాధించాడాయన. మనసులో స్వామివారికి మొక్కుకుంటాడు, పరమేశ్వర, జగన్మాతతో ఆడుతున్నటువంటి ఆట పర్యావసానం లోక కళ్యాణార్థంగా మారే విధంగా అనుగ్రహించు. గెలుపోటములు రెండూ కూడా నీ దృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఆ ప్రాణికోటి హింస అమ్మవారి తామస శక్తి అంటుంది అమ్మవారు. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్థం చేసుకొని నీవు సాక్షిభూతుడిగా ఉండి ఈ ఆట నడిపించు అంటూ మనసారా ప్రార్థించాడు. వెంటనే అతని హృదయానికి చందన శీతల స్పర్శ లాంటి అనుభూతి కలుగుతుంది. అది ఈశ్వర కటాక్షం అంటూ అర్థమవుతుంది. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. నా ప్రతి స్తోత్రములోనూ నీవు, నీ శక్తి అంతర్లీనమై నిలిస్తే చాలు. ఆ బ్రహ్మ కీటజనని ఈ క్షణంలో నిర్వాణ షట్కము అనేటటువంటి కవిత నాలో శ్లోక రూపంలో పెళ్ళుబుకి వస్తుంది. నీ ఆశీస్సులతో అది కవిత్వంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటుంది అని అంటూనే నిర్వాణ షట్కంలో ఉన్నటువంటి 5 శ్లోకాలను ఆశువుగా చెప్పేస్తాడు. ఆ అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వాంద్రియాణి నచా సంగతం అంటూ శివోహం శివోహం రాచనగర్లో తెల్లవారుజామునైనందుకు గుర్తుగా మేలుకొలుపు నగారం మ్రోగుతుంది. అప్పుడు అమ్మవారు ఒక్కసారిగా ఇలా అనుకుంటుంది, అయ్యో, ఈ యోగి యొక్క మధుర వాక్కులలో కాలం ఆగిపోయింది, కాలం ఒదిగిపోయిందే అని అనుకుంటుంది. తల్లి, ఇంకా కొద్దిగా ఆట ఉందమ్మా. నీవు విశ్వసాక్షినివి, సాక్షి వర్జితవు కూడా అని అంటాడు. విశ్వానికి సాక్షిని నేను, సాక్షి వర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా అని అంటుంది అమ్మవారు. అతని నోటి వెంట ఆ నామాల అర్థాలు వినాలి అనేటటువంటి కుతూహలంతో అమ్మవారు అంటుంది, తల్లి, రెప్పపాటు లేనప్పుడు సృష్టిని కాపాడటం, రెప్పపాటు జరిగినప్పుడు లయం జరగడం రెండూ నీ ప్రక్రియలే కదా తల్లి. సర్వ విశ్వానికి సాక్షినివైనటువంటి నీవు ప్రాణులకు కాలం తీరినప్పుడు సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం రెప్పపాటు సాగుతో మూసుకొని సాక్షివర్జితవు అవుతావు. అలా చేయకపోతే నీవు సృష్టించినటువంటి సృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది కదా, అవునా తల్లి అని అంటాడు. ఎక్కడో కదలాడుతున్నటువంటి ఒక మధురానుభూతి, ఒక మాతృమమత ఈ యువకుని చూసినప్పటి నుండి తనలో కలుగుతూ ఉంటుంది. తనతో 3 జాములు ఆడిన ఆట కేవలం వినోదమా? కాదు కాదు, ఇంకేదో కారణం ఉంది. విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడిలాగా ఏ జన్మలోనో ఇతను నా బిడ్డ అని అనుకుంటుంది. అలా ఆట కూడా పూర్తి కాలేదు. ఈరోజు సంహార కార్యక్రమం కూడా
ఆగిపోయింది. తనలో తామస శక్తి మరుగై సాత్విక శక్తి నిండిపోయి అపార కరుణ జాలువారుతూ ఉంటుంది. ఇక బ్రహ్మముహూర్త కాలం వస్తూ ఉంటుంది. ఆలయ పూజారులు వస్తారు. అభిషేకాలు, పూజా విధులు నిర్వహిస్తారు. ఇక మరి కాసేపట్లో కాలాన్ని ఖచ్చితంగా అమలుపరిచేటటువంటి సూర్యభగవానుడు వస్తాడు. భానుమండల మధ్యస్థ తన స్థానం. ఎంత మార్పు ఒక్క రాత్రిలో! ఈ యువకుడు ఏ మంత్రం వేశాడో! అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు. తన ఆట కట్టేశాడా? లేదంటే తను ఆట ఓడిపోదు కదా! పశుపతినే ఓడించగలిగినటువంటి తాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహార శక్తి ఆపేయాలి. ఇక ఆట మీద దృష్టి కేంద్రీకరిస్తుంది అమ్మవారు. క్షణకాలం భయవిహ్వలతతో చెలించినటువంటి ఆమె విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరుడు భక్తిపూర్వకంగా నమస్కరిస్తాడు. అమ్మవారి కుండలిని యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రంలోనివి కాబట్టి వాటన్నిటినీ గానం చేస్తూ పావులు చకచకా కదుపుతాడు. అలా అమ్మవారిలో కూడా పట్టుదల పెరిగి త్వరగా పెద్ద పెద్ద పందాలు పడే విధంగా పాచికలను వేస్తూ ఉంటుంది. దూరంగా శివభక్తులు వచ్చిస్తున్నటువంటి నమక చమకాలు, అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమవుతాయి. ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయపాలన ఉండి తీరాలి కదా! అదే ముక్తి పదానికి మొదటి మెట్టు. నాయనా, చివరి పందెం నాది. నా పావులన్నీ మధ్యగడిలోకి వచ్చాయి. నేనే గెలిచాను అంటుంది అమ్మవారు. సంతోష తరంగాలలో తేలిపోతూ అంటుంది. అవును తల్లి, భూపురత్రయము 4 ద్వారాలలోకి వచ్చేశాను. నేను కూడా 9వ ఆవరణ చేరాను. నీవు బిందువులో యథాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావమ్మా. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసినటువంటి కైవల్యం ఏముంటుంది తల్లి అని అంటాడు దివ్యపాచికలు అమ్మవారి ముందు పెడుతూ. జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలుపే తల్లి. ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి మాత్రం దక్కుతుంది అని అంటాడు. నేను గెలిచాను. మరి మన ఒప్పందం ప్రకారం నా సంహార కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను. జగన్మాతనైనటువంటి నాతో పాచికలాడి నీ కోరిక తీర్చుకొని పునర్జన్మ లేనటువంటి మోక్షాన్ని సాధించుకున్నావు నాయనా అని అంటుంది అమ్మవారు. అవును తల్లి, ఆటపరంగా విజయం నీదే. కానీ తల్లి, ఆట వైపు ఒక్కసారి తేరిపారి చూడమ్మా. సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అని అంటాడు శంకరాచార్య దృఢమైనటువంటి స్వరంతో. అమ్మవారు ఏమిటి, సంఖ్యాశాస్త్రపరంగానా అని అంటుంది, ఏది స్ఫురించినటువంటి అయోమయమైనటువంటి స్థితిలో. నవావరణములతో కూడినటువంటి శ్రీచక్ర రూపము, శ్రీచక్రంలోని ఉగ్రబీజాలు మాయమైపోయి నీలో తాత్కాలికంగా ఆవహించినటువంటి తామస శక్తి మాయమైపోయింది. ఇక శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు దారపోసి నేను ఏర్పరిచినటువంటి శ్రీచక్ర రాజాన్ని నువ్వు ఒక్కసారిగా తిరస్కరిస్తావా? నువ్వు చేసినటువంటి ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్థరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వసృష్టి జడత్వంలోకి, తపస్సులోకి జారిపోదా తల్లి అంటూ క్షణకాలం ఆగుతాడు. దిగ్భ్రాంతి పొందినటువంటి అమ్మవారు మండపంలోకి దృష్టి సారిస్తుంది. కోటి సూర్యప్రభలతో శ్రీచక్రం అక్కడ ప్రతిష్ఠితమై ఉంటుంది. తాను చతుష్టష్టి కళలతో, షోడశ కళలతో బిందు త్రికోణ రూపిణిగా కొలువై ఉంటుంది. అద్భుతంగా తనను శ్రీచక్రంలో బంధించాడు. కాదు, కొలువు చేయించాడు. గెలుపు తనదా? కాదు, ఆ యువయోగిదే. ఆదిశంకరుడు, అమ్మా, నా మీద ఆగ్రహించద్దమ్మా. ఆగ్రహం వస్తే నన్నొక్కడనే బలి తీసుకో. నాకు నీకు సాక్షిభూతుడు సుందరేశ్వరుడున్నాడు. ఆ పరమేశ్వరుని కూడా పిలుద్దాం. న్యాయమైనటువంటి నిర్ణయం ఆ స్వామే చేస్తాడు. అప్పుడు చూస్తుంది అమ్మవారు స్వామివారి వైపు. పశుపతినే పాచికలాటలో ఓడించినటువంటి జగజ్జనని నేడు ఒక బిడ్డ చేతిలో ఓడిపోయింది. ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి మండపంలో చిత్రించినటువంటి ఈ ఆటా చిత్రం వరకు నీ విశాల నయనాల చల్లని దృష్టిని ఒక్కసారి సారించమ్మా తల్లి. 9 నవంతో ఆటను ప్రారంభించాను. గుర్తుందా తల్లి? నువ్వు నాకు ప్రసాదించినటువంటి ధారణాశక్తితో మన ఇద్దరి పందాలు ఒక్కటి కూడా తప్పుపోకుండా ఏకరువు పెడతాను తల్లి. ఒక్క సంఖ్య, ఒక్క అక్షరం కూడా పొల్లుపోదు. తప్పు తడబాటు నాకు అస్సలు రాదు. సంఖ్యలకు సరైనటువంటి బీజాక్షరాలను ఒక్కసారి చూడమ్మా. 44 కోణాలు, 9 ఆవరణాలు కలిగినటువంటి శ్రీచక్రరాజ చిత్రాన్ని, ప్రతిష్టతను ఆ ఆట చిత్రంలో ఒక్కసారి చూడు తల్లి. మాతృకావర్ణ రూపిణి అయినటువంటి నీవు ఒక్కసారి పరికించి చూడమ్మా. పందెపు సంఖ్య సరిగ్గా సరిపోయేలా సాత్విక బీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరంగా మలచి ఏ పొరపాటు రానివ్వకుండా న్యాయబద్ధంగా పావులను కదిపాను. ఆటలో అన్యాయం చేయలేదు. అందుకు స్వామివారే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతాగణాలు సాక్షి. బిందువు మొదలు భూపురత్రయం వరకు ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టాన దేవత, ఆ దేవతాశక్తులు పరివేష్టించి కూడా ఉన్నాయి. అకారాది క్షకారాంత దేవతాశక్తి స్వరూపాలకు వారి వారి ఆహార్యాలు, ఆయుధాలు, శరీరపు రంగుతో సహా ఆయా ఆవరణలో పరివేష్టితులైన వారిని, ఆయా ముద్రాదేవతలను, నవరస అధిష్టాన దేవీ స్వరూపాలను, యోగిని దేవతలను, చక్రీశ్వరులను సంఖ్యాపరంగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్కసారి పరిశీలించి చూడమ్మా.
నీ శక్తిపీఠాలలో ప్రతిష్ఠితమైనటువంటి యంత్రాలలోని ఉగ్రబీజాలు తొలగించి కొత్తగా సాత్విక బీజాక్షరాల సహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూ వస్తున్నాను. ఆ కార్యక్రమంలో భాగంగా తల్లి నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరంగా అక్షరాలను సమీకరించి నిన్ను స్తోత్రం చేస్తూ నీ ఆశీస్సులతో వాటిని ప్రాణప్రతిష్ఠ చేశాను. అదే నీ ముందున్నటువంటి బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మ మన్వస్త్ర నాగదళ షోడశపత్రయుక్తం వృత్తత్రయంచ ధరణీ సదన త్రయంచ శ్రీచక్రాజాజ ఉదిత పరదేవతాయ. ఏమిటి వింత స్వామి అంటూ భర్త వైపు కించిత్ లజ్జ కించిత్ వేదనతో పేలగా చూస్తుంది అమ్మవారు. ఆ యువకుడు అద్భుతమైనటువంటి రీతిలో సంఖ్యల అక్షరాలను సంధించి యంత్ర ప్రతిష్ఠ చేశాడు. శ్రీచక్ర యంత్రాన్ని సర్వమానవాళికి శ్రేయోదాయకంగా ప్రసాదించాడు. స్వామి సుందరేశ్వర, ఏది కర్తవ్యం? అమ్మవారు ఆర్తిగా పిలుస్తుంది. సుందరేశ, నా యుక్తిని నీవు సమర్థిస్తావో క్షమిస్తావో నీ ఇష్టం అంటూ ప్రార్థిస్తాడు ఆదిశంకరాచార్యుడు. ఆయన హృదయంలో సౌందర్యలహరిగా తాను కీర్తించినటువంటి రూపం తండ్రిగాను తన తప్పుకు క్షమాపణ వేడుకుంటూ శివ అపరాధ క్షమాపణ స్తోత్రం గంగాజలిలా ఉరకలు వేసింది ఆ క్షణంలో. అందుక మౌనంగా నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరుస్తాడు. ఒకవైపు అహము పూర్తిగా తగ్గిపోయినటువంటి ఆర్తితో దేవేరి పిలుస్తుంది. మరోవైపు భక్తుడు కర్తవ్యం తెలుపమంటూ ప్రార్థిస్తాడు. సర్వదేవి దేవగణాలు ఆ స్వామి తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. పరమేశ్వరుడు కళ్ళు తెరుస్తాడు. చిరునవ్వు నవ్వుతాడు. నందీశ్వరుడు ఒక్కసారిగా తల విదిలించి రంకె వేస్తాడు. మధురాపట్టణం అంతా కూడా మారుమ్రోగుతుంది. ఇంకా ప్రమదగణమంతా కూడా అప్రమత్తులై స్వామి వెంట కదలడానికి సిద్ధమవుతారు. ఒక్కసారి కైలాసమే కదిలి వస్తుంది. ఆలయ గంటలు అదే పనిగా మ్రోగుతూ ఉంటాయి. భక్తావేశంతో ఈశ్వరుని నక్షత్రమాలికా స్తోత్రంతో ఆదిశంకరుడు స్తోత్రం చేస్తూ ఉంటాడు. అలా ఆయన నోటి వెంట సురగంగా మహోద్ధృతమైనటువంటి జలపాతాల స్తోత్రములుగా వస్తూ ఉంటాయి. పరమేశ్వరుడు సర్వదేవత ప్రమదగణ సమేతంగా మీనాక్షి ఆలయ మండపంలో సాక్షాత్కరిస్తాడు. దేవి అని అంటాడు పరమేశ్వరుడు. మధుర మీనాక్షి వినమ్రంగా లేచి చేతులు జోడిస్తుంది. ఇప్పుడు ఆమె మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస, తామసము మచ్చుకైనా లేనటువంటి మమతాపూర్ణ, భర్త ఆజ్ఞ తీర్పు శిరోధార్యముగా భావించేటటువంటి సాధ్వి, సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత. పరమేశ్వరుడిలా అంటాడు. దేవి, నీ అహాన్ని నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యంగా బలైపోయారు. ఈ ప్రాణికోటిని ఇక రక్షించేదెవడు చెప్పు? నీ తామస శక్తిని ఎవ్వరూ జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచడం అవుతుంది. అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతులుగా ఉండిపోయాం. నీ తామస శక్తిని అదుపు చేయగలిగినటువంటి యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు తప్పక దిగిరావాలి. అతను ముక్త సంగునిగా జన్మించి ఏ మలినము అంటున్నటువంటి బాల్యంలో సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమలోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతను నా అంశతో జన్మించినటువంటి అపర బాలశంకరుడు. అతని సర్వశాస్త్ర పరిజ్ఞానం, అతని కవితాశక్తి అతన్ని ఆసేతు హిమాచలం పర్యటన సలిపేలా చేస్తుంది. అతి నిరాడంబరంగా సాగించినటువంటి అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమేశ్వరుడైనటువంటి నాకు మాత్రమే తెలుసు. కాబట్టి కాలక్రమేణా మహామంత్రద్రష్టులైనటువంటి కొందరు తమ స్వార్థపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనేటటువంటి కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింత ఉగ్రరూపం సంతరించుకునేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసిక శక్తిని ప్రేరేపించి ప్రోత్సహించారు. వారు చేసినటువంటి పూజలన్నీ కూడా నీకు నిశా సమయంలోనే కావడంతో నీలో ఈ తామసాభావం చోటు చేసుకుంది. కాబట్టి ఇందులో నీ తప్పు కూడా ఏమీ లేదు అని చెప్పి పరమేశ్వరుడు అమ్మవారిని శాంతపరుస్తాడు. ఈ విధంగా ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారికి ఉన్నటువంటి తామస శక్తిని అంతా కూడా నశింపచేసి అమ్మవారి యొక్క సాత్విక రూపాన్ని తిరిగి అమ్మవారికి గుర్తు చేసే విధంగా ఈ యొక్క వృత్తాంతాన్ని జరిపాడు. ఈ వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మరొకసారి వేడుకుంటూ మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.